బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లతో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది యంగ్ టైగర్ ఇండియా నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1. 6వ రోజు ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసిన తర్వాత 7వ రోజు ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగానే డ్రాఫ్ట్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 3.2 కోట్ల నుండి 3.5 కోట్ల వరకు వెళుతుంది అనుకున్నా కానీ ఆఫ్లైన్ లో కూడా టికెట్ సేల్స్ పరంగా హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.81 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టగలిగింది. 4.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సాధించింది 7వ రోజున. దాంతో టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం పూర్తయ్యే సమయానికి సినిమా 122.45 కోట్ల దాకా షేర్ ను 172.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా 112.55 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకున్న ఈ సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 114 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 8.45 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ను మొదటి వారంలో సొంతం చేసుకుని రెండో వారంలో మంచి లాభాల దిశగా పరుగును కొనసాగిస్తూ ఉంది. రెండో వీకెండ్ లో సినిమా మినిమం హోల్డ్ చేసినా కూడా తర్వాత దసరా సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో లాభాలు సాలిడ్ గానే దక్కించుకునే ఛాన్సెస్ సినిమాకు ఎంతైనా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండో వారంలో ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్లతో లాభాలను పెంచుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.